బాయ్ రమేష్, ఇదేనమ్మా, ఇదేంది రాయ్ ఒకటి. రెండవది ఆడ చేలో మా చేలో ఇట్రా లైన్ చూపిస్తాను నేను. ఇది మా లైన్, ఇదిగో ఇది మా లైన్. ఈ లైన్ కి ఇది క్రాస్ అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇసుకని అదిగో ఆ అంచు ఉందో చూడు, ఆ అంచు కలపటానికి పోసారు. అంటే చెప్పాను అబ్బాయికి ఇట్రా. సరే నాకు అర్థమైంది. ఇట్రా ఆ మూల మీద మా చేలో వేసారు రాయి కాని పడకుండా. ఎప్పుడు చేస్తావు స్వామి? ఈ రాయి కూడా ఇప్పుడు తీపిచ్చు. మా బ్రదర్ కి చేంజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడే దున్నుకుంటుంటే మా బ్రదరే ఫోన్ చేశాడు, అన్న ఇట్లా అని. మళ్ళీ మేము పడతా వచ్చాం పనులు మానుకొని. మాకెందుకు ఈ టెన్షన్ చెప్పు? ఏ రమేష్, నువ్వు రైతు బిడ్డవేనా? రైతు బిడ్డనైతే రైతుల్ని ఇబ్బంది పెట్టరా. ఏ ఊరు మీది? మేఘాలో చేస్తావా? ఏం పని నీది మేఘాలో? ఓకే ఓకే. ఎక్కడ చదువుకున్నా ఇంజనీరింగ్? ఓకే ఓకే. ఏ ఇంజనీరింగ్? సివిల్ ఇంజనీరింగా? ఓకే ఓకే ఓకే. సరే, అది కొంచెం నీకు క్లియర్గా అర్థమైపోయింది. ఇదిగో మా రాయి చూడు, ఇది పడగొట్టేశారు. ఓకేనా? ఎవరు పడగొట్టారో తెలియదు, చెబుతుంది పడగొట్టేశారు. అది ఆడొక రాయి ఉంది లైన్లో మేము పాతుకున్నాయి. ఆ ఒక్కొక్క రాయి పాతుకోవడానికి మాకు అది ఒక్కటి రాయి కాదు, మా చేలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని టాటర్ మధ్యలో ఇచ్చేటప్పుడు. ఇప్పుడు నా నంబర్ నీకుంది కదా, ఎప్పుడైనా పని మొదలు పెట్టేటప్పుడు నువ్వు నాకు చెబితే నేను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నాకేమో బండి లోపలికి రావడం తెలియదు ఎట్టాగో. నా బండి ఆడే రోడ్డు మీద పెట్టి నడుచుకుంటా వచ్చా. ఇది ఏడేసారుగా మరి. ఇది నాది. ఇప్పుడు రాయి చూసావా ఈ లైన్లో? ఇదిగో ఈ అంచు కనిపిస్తుంది చూడు, ఆ అంచుకి వెళ్తే అక్కడ చూడు ఆ లైన్లో రాయి కనిపిస్తుంది. ఆ చెట్టు కనిపిస్తుంది చూసావు గట్టు మీద? ఆ సేమ్ అదే లైన్లో రాళ్ళు బాతుకున్నాం. ఇది చూడు తీసేసారు లోపల. మీరు అది తీసేటప్పుడు ఆ లోపల రాయి ఉంటుంది, ఇది తిన్నగా ఆ రాయి ఉంటుంది. ఆ రాయి మరి మెషిన్తో లేపినప్పుడు ఉంటుందో ఉండదో మాకు తెలియదు. రాయి లేచిపోయిద్ది. ఇదిగో ఆ కట్ట ఉంది చూసావా? ఇది మొత్తం ఎంత 15 అడుగులు ఎత్తేసావు. తీపిస్తావు కానీ నష్టం జరిగిందా? మళ్ళీ ఈ మట్టి అక్కడేసావు నువ్వు. అది తలకాయ మా చేను. నీకు వ్యవసాయం గురించి ఐడియా ఉంది కదా. వర్షం పడితే ఆ నీళ్ళన్నీ వచ్చి ఈ కాలువలో నుంచి అటు కానీ ఇటు కానీ పోవాలి. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద వేసావు, ఏం చేయాలి మేము? మా నీళ్ళు పోయే దారేది? ఇప్పుడు ఉరకెత్తిందనుకో ఆ అబ్బాయికి కౌలు పంట దండగా, నాకు కౌలు దండగా. పొలంలో ఇవ్వకుండా అయితే చేయగలం, కానీ పొలంలో ఇవ్వకుండా అంటే ఈ నీళ్ళు ఇప్పుడు ఇటు వస్తాయి. వచ్చిన ఆ నీళ్ళు ఎటు పోవాలనేది మేము ఇప్పుడు ఆ వ్యవసాయం చేసే అబ్బాయి మేము కౌలుకి ఇచ్చి మెదలకుండా ఇంటి దగ్గర ఉంటాం. చెప్పండి, ఏదైనా పాసిబుల్ ఉంటే ఈ మట్టి తీసేసి కొద్ది గాడిలో పెడితే రోడ్లో దిగిపోతుంది. సరే, దానికి ఇప్పుడు ఎట్లాగో ఈ మట్టి తీపిస్తావు కదా, తీయించినప్పుడు మా బ్రదర్ ఇక్కడే ఉంటాడు, అది కొంచెం చేసి పెట్టు. ఆ రాయి అయితే ముందు తీసి పెట్టు ఒకటి. రెండోది ఈ మట్టిని ఇటువైపు వేయొద్దు, అటువైపే వేయించు. సరే, ఇదిగో ఈ హద్దు ఉంది చూడండి, ఈ హద్దుకి ఇటువైపు పెట్టైనా వేసుకోండి. సరేనా? అంతే అంతే అంతే. ఓకేనా? ఇంత చాలు. సరే బ్రదర్, అయితే ఇంకేమన్నా అడగాలి నువ్వు? ఆ రాయి తీపిస్తా అన్నాడు, ఈ మట్టి తీపిస్తానన్నాడు. కొంచెం ఏదైనా మట్టి తీపి చేసేటప్పుడు ఏదన్నా సన్నడ వదిలేస్తే మన నీళ్ళు కట్టేటన్నా పెట్టుకోవడానికి ఆస్కారం. ఇక నెక్స్ట్ ఇయర్ సంగతి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. సరేనా? రైతు ఒక్కొక్క సంవత్సరం బతకడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది రాజధానిలో భూములు పెట్టుకొని. సరే సరే అయితే. సరేనా? థ్యాంక్స్ అమ్మా, వచ్చావు ఎట్టగొట్ట మా సమస్య విన్నావు, పరిష్కారం చేసి అయితే వెళ్ళు. నేను ఉండాల్సిన పని లేదు ఇంకా. నేను మళ్ళీ రేపు పొద్దున వచ్చి చూసుకుంటా. సరే, ఎల్లుండి పొద్దున వచ్చి చూసుకొని మళ్ళీ నీకు కాల్ చేస్తాను. సరేనా? ఓకే అమ్మా. అబ్బాయి, నీ టాటర్ ఆడ ఆన్లో పెట్టావు. సరేనా? సరే 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 ఓకే. సరే సరే అయితే. ఎదురు వెళ్ళి చేయాల్సినంత అవసరం మాకు లేదు, రిస్క్ పడాల్సినంత అవసరం లేదు కదా. మంచి మాట చెప్పావు. నాకు సరే అదే. కానీ నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఇదే లైన్లో ముందుకెళ్తే అక్కడ 111D ఉంది, సేమ్ అంతే. నీకు తెలియదు అది? సేమ్ ఇంతే. సర్వే నెంబర్ తెలీదు. ఇటు వెళ్తే కమర్షియల్ పడ్డాయి అక్కడ ప్లాట్లు, ఇదేమో రెసిడెన్షియల్ ప్లాట్లు వేశారు. అక్కడ కూడా నేను ఇవ్వలేదు. సేమ్ నా చుట్టూ పొలం చుట్టూ ఇట్టాగే వేశారు అన్నీ. ఇది రోడ్డుందో వేశారు. అది ఆ విఆర్ఓలు ఎవరో ఉండారు కదా, సిఆర్డీ వాళ్ళు, విఆర్ వాళ్ళకి చెప్పుకుంటున్నాము, రాస్తున్నాము. ఆ దారి లేకుండా చేశారు. ఇప్పుడు ఈ దారి మాకు టాటర్ వచ్చే దారి ఇది. ఆ దారిని తవ్వేసి మట్టి వేసావు చూసారా? మరి నువ్వెట్టే చేయించావు స్వామి? మళ్ళీ నేనే చేయించాలంటావు?
మాకు యాజ్ పర్ మేనేజర్ గారు మనకి ఎంతవరకు అయితే ఇచ్చినా రోడ్ ఎట్ట దవ్వుతారు? రోడ్ అది యాక్సెస్ రోడ్ కదా పొలాలకే. యాక్సిస్ రోడ్ అని ఆ పొలాలు ఎవరు మీ మేనేజర్ గారు ఎవరు? మాకు ఏజెంట్ సార్, ఆయన పేరేంటి? రవీంద్ర. ఆయన నంబర్ ఏంటి? నేను మాట్లాడతాను ఆయనతోటి. ఇది ఎట్ట చేశారు అసలు? ఇది ఎట్ట చేశారో ఇది. అంటే అలా అసలు వాళ్ళు అలా వేసేస్తున్నారు కదా యాక్సెస్ లేకుండానే. నేను అనేది ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ లో నుంచి వచ్చేదానికి యాక్సెస్ లేకుండా వాళ్ళు వేసేస్తున్నారు. అదేమో N9 N9 వాళ్ళు. ఓకేనా? అది బిఎస్ఆర్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, అది నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ రోడ్డు యాక్చువల్గా ఇది గవర్నమెంట్ రోడ్డు. గవర్నమెంట్ రోడ్ మీరు అనేది ఇది మనకు కూలింగ్ ఇవ్వకుండా ఉంది. కూలింగ్ ఇచ్చినాక ఈ రోడ్డు మాయమైపోయిందా? కూలింగ్ ఇచ్చిన తర్వాత ఫ్లాట్ మరి మేము ఈనప్పుడు మాకు పేపర్లు రాసుకుంటాం కదా, దాంట్లో గవర్నమెంట్ ఈజ్మెంట్ అని ఉంటుంది. ఈజ్మెంట్ అంటే ఏంటంటే పొలంలోకి వెళ్ళే దారి, వచ్చే దారి, ట్రాక్టర్లు, వెహికల్స్, రైతు కూలీలు, నీళ్లు పోయేది, మళ్ళీ దానికి సపరేట్గా డ్రైన్ సిస్టమ్, ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి. ఆ ఈజ్మెంట్ హక్కుని నువ్వు చెడగొడుతున్నావు. అది యాక్చువల్గా క్రిమినల్ అయింది. నీకు తెలుసో తెలియదు, నాకు కొంచెం ఉన్న జ్ఞానం ప్రకారం నీకు చెబుతున్నాను. అది ఈజ్మెంట్ హక్కుని మీరు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, పొలం డాక్యుమెంట్స్ ఉంటే చూసుకో, దాంట్లో క్లియర్గా రాస్తారు ఈజ్మెంట్ హక్కులతో సహా. ఈజ్మెంట్ అంటే ఏంటంటే ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఆ హక్కుని ఎవరు పాడు చేయలేరు. ఇప్పుడు నువ్వు నా ఈజ్మెంట్ హక్కుని పాడు చేస్తే నా భూమికి వచ్చే దారి, ఇప్పుడు నేను కూలీలను తెచ్చుకోవాలి. కంపల్సరీ ఏడన్నా ఊళ్ళో 10 మంది దొరికితే ట్రాక్టర్ తెచ్చుకొని డైరెక్ట్గా ఇక్కడ దించుకుంటా. ఇప్పుడు ఏమంటారు, భాస్కర్ రెడ్డి మీ షోలోకి రావాలంటే ఆడ నుంచి దిగి రావాలి, నేను 400కి రాను, నాకు 1000 రూపాయలు ఇవి అంటారు. ఒక కూలి ఆడికి నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మీరేమన్నా నష్టపరిహారం ఇస్తారా? ఇయ్యరు. ఎందుకో ఇట్లా స్మైల్ ఎట్ట చేసావో అంతే చేస్తావు. కానీ ఆ నష్టం భరాయించాల్సింది ఎవరు? రైతు. అందుకని ఆ ఈజ్మెంట్ హక్కుల్ని వాటిని ఎవరు డిస్టర్బ్ చేయరు నాకు తెలిసినంత వరకే. మరి అది ఎవరు డిస్టర్బ్ చేశారు? నాకు ఆ మేనేజర్ నెంబర్ నేను మాట్లాడతాను ఆయనతోటి. ఏం పేరు అన్నా ఆయన పేరు? రవీంద్ర బాబు. ఆయన ఏంటి మేఘాలో మేనేజరా? 9537 909093 రవీంద్ర బాబు. ఓకే, నేను చేసి కనుక్కుంటాను ఆయనతోటి. సరేనా అయితే? ఓకేనా బాయ్. ఓకే, రైట్.